జై శ్రీమన్నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. తిరుప్పావై 13వ పాస్ట్రం యొక్క భావం గురించి తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాము. మరి కంసునిచే పంపబడిన బకాసురుని నోటిని చీల్చిన శ్రీకృష్ణుని యొక్కయు దుష్టుడైన రావణుని 10 తలలను గిల్లి పారవేచిన శ్రీరాముని యొక్కయు కళ్యాణ గుణ సంకీర్తనం చేస్తూ శ్రీకృష్ణుని సంశ్లేషమును అనుభవింపగోరు గోపికలందరూ సంకేత స్థలమునకెప్పుడో చేరిపోయిరి. నీవింకను లేవకున్నావు. తెల్లవారినది సూచించుచు శుక్రుడుదయించెను, బృహస్పతి అస్తమించెను. ఇవిగో పక్షులన్నీయు తమ ఆహారాన్వేషణ నిమిత్తం అరచుకుంటూ ఆకాశంలోకి ఎగిరిపోతున్నాయి అని గోపికలు చెప్పగా నిద్రిస్తున్న గోపిక తన కనులు తెరిచి చూచింది. ఆమె నేత్ర సౌందర్యానికి ముగ్ధులై వికసించిన తామర పువ్వులందు వ్రాలిన తుమ్మెద వంటి కన్నులు గలదాన, ఇకనైనను లేచి రావమ్మా. నీ నేత్ర సౌందర్యానికి ముగ్ధుడై శ్రీకృష్ణస్వామి తానే నీ వద్దకు వచ్చునని భ్రమించకు. శ్రీకృష్ణ విరహ తాపమును తీర్చుకొనుటకు ఈ చల్లని నీటిలో అందరితో కలిసి స్నానమాడగా రావమ్మా. ఇంకనూ పరుండరాదు. మనము నోచే ఈ వ్రతమునకు ఇది శుభ సమయము, మంచి కాలము. ఓ సుందరి, నీ కపటమును వీడి మా గోష్ఠిలో కలిసి మహిమాన్వితమగు ఈ వ్రతము సాంగోపాంగముగా పూర్తి చేయుటకు సహకరించుము. అన్నింటను శుభములే కలుగును అని గోదాదేవాదులు 8వ గోపికను మేల్కొల్పుతున్నారు. జై శ్రీమన్నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.